Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. షర్మిల మౌనం దేనికి సంకేతం? వైఎస్ఆర్ జయంతి వేళ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల తన తండ్రికి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె తన తండ్రికి 2 తెలుగు రాష్ట్రాలలో కోట్లాది మంది ప్రజలే అతిపెద్ద కుటుంబంగా అభివర్ణించారు. వైఎస్ఆర్ కేవలం 5 ఏళ్ల పాటు మాత్రమే పాలించినా అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని ఆమె గుర్తు చేశారు. వైఎస్ఆర్ మరణాన్ని తట్టుకోలేక దాదాపుగా 700 మంది మరణించారని ఆమె చెప్పారు. వైఎస్ఆర్ తెలుగు వారి గుండెలలో చిరస్థాయిగా ఉంటారని అన్నారు. ఇలా ఆమె తన తండ్రిని గురించి మంచి మాటలు చెప్పి మీడియా మీట్ని ముగించారు. ఇదిలా ఉంటే వైఎస్ షర్మిల చాలా కాలం తర్వాత మీడియా ముందుకు వచ్చారు. ఆమె చాలా తక్కువగా మాట్లాడారు. చెప్పాల్సింది చెప్పేసి వెళ్ళిపోయారు. ఇక షర్మిల గతానికి భిన్నంగా ఇప్పుడు కొంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారని అంటున్నారు. ఆమె కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ సీటును ఆశించారు. అయితే అది ఆమెకు చివరి నిమిషంలో దక్కకుండా పోయింది. దాని వెనుక ఏ కారణాలు ఉన్నా ఆమె నిరాశకు గురయ్యారని అంటున్నారు. కర్ణాటక నుంచి ఖాళీ అయిన 3 సీట్లలో ఆమెకు తప్పకుండా ఒక ఎంపీ సీట్ ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. షర్మిల అయితే తన పార్టీని తెలంగాణలో స్థాపించి ఆ తరువాత కాంగ్రెస్లో విలీనం చేసి 2024 ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వం ఓటమికి తీవ్ర స్థాయిలో కృషి చేశారు. సొంత అన్న జగన్తోనే ఆమె తీవ్ర స్థాయిలో విభేదించారు. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు వెనుక షర్మిల చేసిన జగన్ వ్యతిరేక ప్రచారం కూడా కీలక పాత్ర పోషించింది అన్న రాజకీయ విశ్లేషణలు ఉన్నాయి. ముఖ్యంగా వైసీపీకి హార్డ్ కోర్ రీజియన్ అయిన రాయలసీమలో 52 సీట్లకు కేవలం 7 సీట్లు మాత్రమే దక్కాయంటే అది షర్మిల ప్రభావమే అని చెబుతారు. వైసీపీకి ఆ విధంగా ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పోయింది. ఇంత చేసినా వైసీపీ నుంచి కాంగ్రెస్కి ఓట్ షేర్ 1% కూడా వెనక్కి తిరిగి రాలేదని గుర్తు చేస్తున్నారు. వైసీపీని ఓడిస్తే కాంగ్రెస్ ఓటు బ్యాంక్ తమ వైపు వస్తుందని కాంగ్రెస్ పెద్దలు ఊహించే షర్మిలను ఏపీకి పంపించి పిసిసి చీఫ్ చేశారు. వారి టార్గెట్ 2029 ఎన్నికలని కూడా చెప్పుకున్నారు. అయితే మరో 3 ఏళ్లలో ఏపీలో ఎన్నికలు ఉండగా ఈ రోజు కూడా కాంగ్రెస్ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. ఇక షర్మిల వైఎస్ఆర్ రాజకీయ వారసత్వాన్ని తన వైపు తిప్పుకోవడంలో విఫలమయ్యారని కూడా కాంగ్రెస్ పెద్దలు అంచనా కట్టారని, అందుకే ఆమెకు రాజ్యసభ సీటు హామీ ఇచ్చి కూడా తీరా ఇవ్వలేదని కూడా అంటున్నారు. ఇక వైఎస్ జగన్ ని గత 2 ఏళ్లుగా షర్మిల ఘాటుగా విమర్శిస్తూ వచ్చారు. కానీ దానివల్ల కాంగ్రెస్కి కానీ ఆమెకు కానీ ఎటువంటి రాజకీయ ప్రయోజనం సమకూరలేదని గుర్తు చేస్తున్నారు. గత నెలలో రాజ్యసభ ఎన్నికలు జరిగాయి. ఆనాటి నుంచి షర్మిల మౌన ముద్రలోనే ఉంటూ వస్తున్నారు. గతంలో మాదిరిగా జగన్ మీద తీవ్ర విమర్శలు చేయడం లేదు అని గుర్తు చేస్తున్నారు. షర్మిల జగన్ మీద చేసే విమర్శల ప్రభావం కాంగ్రెస్కి మేలు చేయడం లేదని, కూటమికే లాభమని కూడా విశ్లేషణలు ఉన్నాయి. ఇక 2 ఏళ్ల కూటమి పాలన పూర్తయిన నేపథ్యంలో వైసీపీ తన గ్రాఫ్ పెంచుకునే పనిలో ఉంది. దీంతో అధికార కూటమి మీద విమర్శలు చేస్తేనే కాంగ్రెస్కి రాజకీయ లాభమని అంటున్నారు. ఈ నేపథ్యంలో షర్మిల ప్రస్తుతానికి మౌనాన్ని ఆశ్రయించారని అంటున్నారు. ఇక రాజ్యసభ ఖాళీలు అన్నవి చూస్తే కనుక 2028 దాకా లేవు. అప్పటికి 2029 ఎన్నికలు దగ్గర పడతాయి కాబట్టి ఆమెను లోక్సభ ఎన్నికల్లోనే పోటీ చేయమని అధినాయకత్వం కోరవచ్చు. ఆ విధంగా గెలిచే అవకాశాలు ఏపీలో అయితే కాంగ్రెస్కు లేవు. దాంతో ఇవన్నీ కూడా షర్మిల రాజకీయాన్ని ప్రభావితం చేసేలా ఉన్నాయని అంటున్నారు. ఇండియా కూటమి కూడా వైసీపీ మీద కొంత సాఫ్ట్ కార్నర్తో ఉంది అన్న వార్తల నేపథ్యం కూడా ఆమె మౌనానికి మరో కారణమని అంటున్నారు. ఏది ఏమైనా షర్మిల రాజకీయ వ్యూహాలు ఏంటన్నది చూడాల్సి ఉంది అని అంటున్నారు.